నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. నేను అనుష. అవ్వాతాతలు మనవన్ని ఆదుకోవడానికి పోటెత్తారా? ఏపీలో భారీ ఎత్తున పోలింగ్ బూత్లకు తరలివచ్చిన మహిళలు వాలంటీర్ వ్యవస్థను అందించిన పార్టీని ఆశీర్వదించారా? పోలింగ్ సరళిని గమనిస్తే మేలు చేసిన ప్రభుత్వానికి మేలు చేయడమే ధర్మమని భావించారని అనుకోవచ్చునంటున్నారు విశ్లేషకులు. తమ గౌరవానికి భంగం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసి అండగా నిలిచిన సర్కార్కే తమ మద్దతని గట్టిగా చాటారని వారంటున్నారు. ఎన్నికల నగారా మోగిన తర్వాత టీడీపీ జనసేనల వ్యూహంతో నిమ్మగడ్డ రమేష్ ఫిర్యాదుతో పింఛన్దారులకు వాలంటీర్లు ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందించడానికి వీల్లేదని ఆంక్షలు ఇప్పించాయి. నిప్పులు చెరిగే ఎండల్లో పండు ముదసళ్ళు పింఛన్ల కోసం వీధుల్లోకి రావాల్సి వచ్చింది. ఆ తరుణంలో తమని క్షోభ పెట్టడానికి కారణమైన టీడీపీ జనసేనలపై వృద్ధులు శాపనార్థాలు పెట్టారు. ఇలాంటి వారు మే 13 ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నామంటూ రాష్ట్ర వ్యాప్తంగా పలు సందర్భాల్లో గట్టిగానే స్పందించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి గ్రామ వార్డు సచివాలయాలు నెలకొల్పి వాటికి అనుబంధంగా వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి ఇంటింటికి సంక్షేమాన్ని అందిస్తున్న మనవడికే మా మద్దతని చెబుతూ వచ్చారు అవ్వాతాతలు. వారు తమ మాట నిలబెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఉదయం 7 గంటల నుంచే పింఛన్దారులు, మహిళలు పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చేశారు. నడిచే ఓపిక లేని వాళ్ళు, నడవలేని వాళ్ళు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, అవ్వాతాతలు ఇలా ఒక్కరేమిటి, రాష్ట్రంలో సామాజిక పింఛన్లు తీసుకుంటున్న 66 లక్షల మందిలో దాదాపుగా అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇలాంటి వారందరికీ వారి ఇంటి దగ్గరే ప్రతి నెల 1వ తేదీనే ఉదయం 6 గంటలు అయ్యి కాకముందే పింఛన్లు పంపిణీ అయ్యేలా ఒక మహత్తరమైన యంత్రాంగాన్ని తీసుకువచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దాని పేరే వాలంటీర్ల వ్యవస్థ. దేశంలోనే కాదు, ఆ మాటకొస్తే ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఏర్పాటైన వాలంటీర్ల వ్యవస్థను చూసి చంద్రబాబు దడుచుకున్నారు, ఆందోళన చెందారు. క్రమశిక్షణ గల సైనికుల్లా ప్రజలతో మమేకమై పనిచేస్తున్న వాలంటీర్ల మనోధైర్యాన్ని దెబ్బకొట్టాలని చూశారు. వారిపైన నీచమైన వ్యాఖ్యలు చేశారు. ఇళ్లల్లో మగాళ్లు లేని సమయంలో వాలంటీర్లు వచ్చి మహిళలను టార్గెట్ చేస్తున్నారని చంద్రబాబు దిగజారుడు ఆరోపణలు చేశారు. అంతటితో ఆగిపోకుండా ప్రజలకు వాలంటీర్లకు మధ్యన బంధం తెగిపోయేలా తన ఇంటి మనిషి నిమ్మగడ్డ రమేష్ ద్వారా ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయించారు. లబ్ధిదారుల ఇంటి వద్దకు పింఛన్లు వెళ్లకుండా అడ్డుకున్నారు. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా అవ్వాతాతలు, దివ్యాంగులు, పింఛను తీసుకునే దీర్ఘకాలిక రోగులు నానా ఇబ్బందులు పడ్డారు. సకాలంలో పింఛన్లు అందక అగచాట్లు పడ్డారు. ఇలాంటి వారు లక్షలాది మంది మే 13వ తేదీ ఎప్పుడొస్తుందా అని 1000 కళ్లతో ఎదురుచూశారు. తమ గౌరవాన్ని నిలబెడుతూ ఇంటింటికి పింఛన్లు పంపిణీ జరిగేలా చూసిన ప్రజల ముఖ్యమంత్రికి ఘనంగా ఆశీర్వాదాలు తెలియజేసినట్టు క్షేత్రస్థాయి నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.